టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే జూలై 30న అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన 2023 జూలైలో వెస్టిండీస్పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 3 ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు సాధించారు. ఇందులో టెస్టుల్లో 5,077 పరుగులుండగా అందులో 12 సెంచరీలున్నాయి. విదేశీ పిచ్లపై ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రహానే భారత విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తాత్కాలిక కెప్టెన్గా జట్టుకు చారిత్రాత్మక విజయం అందించి భారత క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తదుపరి ప్రణాళికలను అధికారికంగా ప్రకటించకపోయినా యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించాలనే ఆసక్తిని కనబరిచారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఆర్థిక భరోసా లభించనుంది. సౌరవ్ గంగూలీ హయాంలో పెంచిన మాజీ క్రికెటర్ల పెన్షన్ నిబంధనల ప్రకారం 85 టెస్టులాడిన రహానే అత్యున్నత కేటగిరీ కింద ఇకపై ప్రతి నెల 70,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. అయితే భవిష్యత్తులో ఆయన బీసీసీఐలో కోచ్గా, సెలెక్టర్గా లేదా ఏదైనా అధికారిక పదవిలో చేరి వేతనం తీసుకుంటే మాత్రం ఆ కాలంలో ఈ పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. ఆ బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్లీ పెన్షన్ పునరుద్ధరిస్తారు. మాజీ క్రికెటర్ల ఆర్థిక భద్రతను కాపాడడానికి, వారు ఆటకు అందించిన సేవలను గుర్తించి అండగా నిలవడానికి బీసీసీఐ ఈ విధానాన్ని అమలు చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా బీసీసీఐ నుంచి ఈ ఆర్థిక భరోసాతో పాటు దేశం కోసం ఆయన చేసిన సేవలకు సముచిత గౌరవం దక్కినట్లయింది.